హలో అండి. నేనైతే మొన్న ఒక వీడియో అయితే చూసానండి. వీడియో అంటే మామూలుగా సిల్వర్‌వి మనం ఎక్కువగా అనేది సిల్వర్ వాడతాం కదండీ! బాండీస్ గానీ ఇలాంటివి. ఇలాంటి సిల్వర్ బాండీస్ అని వాడతాం కదా! సిల్వర్‌వి డేసాలు, కుక్కర్లు అట్లా వాడుతూ ఉంటాం కదా! సిల్వర్ అనేది వాడకూడదు అనేసి అయితే చెప్పారండి. వాడకూడదు అంటే నేను అవునా నిజంగానే వాడకూడదు అనేసి నేను చెప్తున్నారంటే నిజమే అనుకొని, అంటే నిజంగానేనేమో నాకైతే తెలియదు, నిజమే అనుకొని ఏం కాదు కానీ నేను ఇంకా సర్లే అంటున్నారు కదా మానేద్దాము అనేసి అనుకున్నాను. ఆల్రెడీ మా ఇంట్లో స్టీల్ది బాండ్ అయితే ఉంది. స్టీల్ వాడవచ్చు అంట బాగా, సిల్వర్ అనేది కరుగుతూ ఉంటుందంట అనేది చెప్పిందే. సరే కదా అనుకొని నేను స్టీల్ దాంట్లో వండుతుంటే ఏమవుతుందంటే అతుక్కపోతుంది ఎక్కువ, అంటే తొందరగా మాడిపోవడం అలా జరుగుతూ ఉంది అనేసి ఇంకా మొన్న మేము సంక్రాంతి పండుగ రోజు అండి, సంక్రాంతి ఆ రోజు ఏమైందంటే, సంక్రాంతి రోజు కాదు కానీ మళ్ళీ మరుసటి రోజు కనుమ రోజు ఇంట్లో ఇంకా ఖాళీగా మా ఆయన సినిమాకి వెళ్దాం కదా అంటే ఏం వద్దు, సినిమా కొద్ది ఏమొద్దు అది కాక వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నామా, అదేదో సినిమా ఉంది కదా, ఆ సినిమా రిలీజ్ అయింది, ఇంకా ఆ సినిమాకి ఒకవేళ పోవడానికైనా కానీ జనాలు ఎక్కువగా ఉంటారులే వద్దులే అన్నాడు. సరే కదా బయటికన్నా విషయాలు మట్టుకన్నా పోదాం పదా అనేది చెప్పాను. మా ఆయన సర్లే కానీ నేనేం కొనియను, మొత్తం నువ్వే డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది చెప్పాడు. అక్కడికి పోయినాక ఎట్లయితే అట్లా అవుతుంది అనేసి సర్లే అనేసి అయితే మా ఆయన అయితే తీసుకొని పోయినాము. ఇంకా పోయేటప్పుడు ఇక్కడ మధ్యలో అనేది ఇలాంటి బాండీలు పెట్టేశారు రోడ్ల మీద. ఇవి రాజస్థాన్ వాళ్ళు ఇలాంటి బాండీలు పెట్టేశారు. బాండీలు పెట్టేసింటే నేనేమనుకున్నాను ఇంకా ఇది గుర్తొచ్చేసి వీడియో సర్లే ఇదైతే ఐరన్ బాండీ కదా బాగుంటుంది తీసుకుందామా అంటే ఇంకా సర్లే వచ్చేటప్పుడు తీసుకుందిలే అనేసి అన్నాడు మా ఆయన. వచ్చేటప్పుడు తీసుకుందాము అనేసి అయితే నేను అనుకొని అక్కడికి పోయిన తర్వాత ఏం కొనలేదు. విశాల్ మార్ట్లో అయితే ఒక మ్యాట్ ఒకటి కొనేసి ఊరికి అలా తిరగడానికి అయితే పోయాము. ఒక మ్యాట్ ఒకటి కొనుక్కున్నాము. మా పాప ఒక డ్రాయింగ్ బుక్ అయితే కొనింది. కొనుక్కొని వచ్చేటప్పుడు అనేది ఈ బాండ్ అయితే కొనుక్కున్నాము. ఇది వచ్చేసి 250 రూపాయలకి అయితే ఇచ్చారు. వాళ్ళు చెప్పడం అయితే 600-700 చెప్పినారు. చెప్పడం అయితే రేటు చాలా ఎక్కువనే చెప్పారు. కానీ ఇంకా వాళ్ళు మామూలుగా చెప్పడం అయితే అలాగే చెప్తారు కానీ చాలా తక్కువనే ఉంటాయి ఇవి వీళ్ళ దగ్గర అయితే. కానీ ఒకటి ఇది బాండే అయితే తీసుకొని, ఇది మామూలుగా తూకం చాలా ఎక్కువగా ఉంది, 1 కేజీ దాకా ఉంది. మందం కూడా బాగుంది. ఇంకా నేనైతే ఏమనుకున్నా అంటే ఇంకా దీంట్లో చేయొచ్చు. ఈ బాండీలు అన్నీ పక్కన పెట్టేసి ఫ్రై ఐటమ్స్ కానీ ఇంకా ఏమన్నా ఇప్పుడు చికెన్ ఫ్రై అలాంటివి కానీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ అవిలా ఇవి దీంట్లో చాలా బాగుంటాయి అనేసి అనిపించి తీసుకొని వచ్చినా. కానీ తీసుకొచ్చిన తర్వాత ఇది నాకు ఏం ప్రాబ్లం వచ్చిందంటే దీంట్లో ఇది మొత్తం బ్లాక్గా వచ్చేసిందండి. అంటే ఇక్కడ ఎలా ఉందో చూడండి, సేమ్ అలాగే వచ్చేసింది. నేనేమనుకున్నా అంటే సేమ్ ఇలాగనే ఉందంటే అంటే ఐరన్ బాండీలు కదా ఇవి, సేమ్ బ్లాక్గానే ఉంటాయి అనుకున్నాను. తర్వాత వచ్చేసిన తర్వాత ఇంక ఇలా బాండీ పట్టుకుంటుంటే మొత్తం మసి అసలు నల్లగా అంటుకుంటా ఉంది. ఇంకా అంటుకుంటా ఉంది అనేసి ఓసారి కడిగేసాను తీసేసుకొని. మామూలుగా మనము సబ్బులు వాడతాం కదండి బాసనలు కడిగేటివి, ఆ సబ్బుతో కడిగేసాను, రూపీ పొడితో కడిగేసాను. ఒక 5-6 సార్లు కడిగాను. 5-6 సార్లు కడిగినా ఇట్లా అంటుంటే బ్లాక్గా వస్తుంది. నాకు అర్థం కాలే ఈ బాండి ఎలా వాడాలి ఎలా కడగాలి అనేసి. ఇలా వచ్చి వాసన వస్తుంటే వాసన వస్తూ ఉంది. ఇంకా నేనైతే ఏం చేశానంటే సర్లే అనేసి యూట్యూబ్లో చూశాను. ఇది మనమైతే ఫస్ట్ టైం వాడుతున్నాం కదా, వాడే వాళ్ళు చెప్తారు కదా అని యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూస్తే వాళ్ళు ఏం చెప్పారు, ఒక ఆమె ఏమో చెప్పింది బియ్యం కడిగిన ఒక 2-3 సార్లు మామూలుగా కడిగేసేసి, నేను కడిగాను అన్నాను కదండి ఇప్పుడు 4 సార్లు అట్లా కడిగేసేసి బియ్యం కడిగిన నీళ్ళు పోసేసి నైట్ మొత్తం వదిలేసేయండి అనింది. కానేసి తర్వాత సర్లే అనేసి నైట్ మొత్తం వదిలేసి కడిగినా కూడా సరిగ్గా రాలేదు. ఇంకా మళ్ళీ ఇంకొక ఆమెని ఏం చెప్పిందంటే కడిగి మళ్ళీ బియ్యం నీళ్ళు పొద్దున ఉలుగోసేసి తర్వాత వచ్చేసి ఇంకా నీటితోనో కడగమనింది. ఉప్పు వేసి కడగమన్నట్టు గుర్తు నాకు. ఉప్పు వేసి నిమ్మకాయ వేసి కడగమనింది. సర్లే కదా అనేసి నిమ్మకాయ వేసి ఉప్పు వేసి కడిగిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద ఉడికించమని చెప్పింది. సర్లేని మళ్ళీ స్టవ్ మీద వాటర్ వేసేసి ఉడికించేసాను. ఉడికించిన తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత నీళ్ళలో ఉంపేసి మళ్ళీ ఒకసారి కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఫ్రై చేయమనింది. అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసాను. ఇంకా అంతే మనం వాడుకోవచ్చు అనేది చెప్పారు. కానీ నేను ఉల్లిపాయలు ఫ్రై చేసినా ఇంకా బ్లాక్గానే వచ్చేస్తూ ఉంది.
ఇంకా బ్లాక్గా వస్తుంది అనేసి నేను ఏం చేస్తానంటే ఆడికి 2-3 సార్లు కడిగినా ఇంకా ఈ బ్లాక్ ఇట్నే ఉంటుందేమోలే, వాడంగా వాడంగా పోతుందేమో అంటే కలర్ అండి చేతికి అయితే తక్కువ అంటుకోకుండా ఉండేది. కనేసి ఏం చేశాను, పులిహోర కలిపాను. నైట్ అన్నం మిగిలిపోయింది, ఎక్కువగా ఉండిపోయింది. కన్నం చల్లగా ఎలా తినబుద్ధి అవుతుంది, అది కాక చలికాలం కదండి. అందుకోసం అనేసి పులిహోర కలిపేశాను. కలిపిన తర్వాత తింటూ ఉంటే సీలింగ్ వాసన అండి అసలు. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నాను అంతే, ఇంకా మొత్తం ఉంపేసాను, పులిహోర మొత్తం ఉంపేసి మళ్ళీ దీన్ని కడగడం అయితే ఇంకా మొదలు పెట్టేశాను. ఇది ఈ కలర్ ఉందన్నాను కదండి, ఈ కలర్ బాగుండి అయితే ఇంకా ఈ కలర్లో వచ్చేసిందండి. చూడ్డానికి ఇప్పుడైతే భలే అందంగా ఉంది కదా. అయితే దీన్ని ఎలా అడిగాను అంటే కనుక నేను ఇంకా వాళ్ళు చెప్పినట్టు వల్ల అయితే పాటించలేదు, వాళ్ళు చెప్పినట్టు అడిగినా కూడా రాలేదు. మళ్ళీ ఇంకొక ఆమె అట్నే ఇంకొక వీడియో చూసినప్పుడు ఆమె కూడా ఏం చెప్పిందంటే ఇది బాగా కడిగేసి ఉప్పు ఇది నిమ్మకాయ వేసి బాగా కడగాలి అనేది చెప్పింది. ఇంకా బాగానే అయితే కొంచెం బెస్టే అండి, ఎందుకంటే కనుక నిమ్మకాయతో కడుగుతుంటే బాగానే పోతా ఉంది. నేను ఇది ఫస్ట్ టైం అయితే పెద్దగా దీని గురించి ఆలోచించలేదు. నేను ఫస్ట్ కడగడమే దీన్ని ఉప్పు వంట సోడా నిమ్మకాయ వేసి కలిపి కడిగితే సరిపోవు, నీట్గా వచ్చేసేది. నిన్న నైట్ నేను ఇంకా ఇది ఉంటుంది కదండి స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాని తీసి అయితే బరికి పెట్టానండి. మొత్తం బ్లాక్ మొత్తం పోయి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే అంటుకోవట్లేదు, సిను వాసన కూడా అనేది రావట్లేదండి. ఇంకా నైట్ అంతా మళ్ళీ నీళ్ళు కూడా వేసి అలాగే పెట్టేశానండి, నీళ్ళు వేసేసి. ఎందుకంటే నీళ్ళు వేసి పెట్టినామంటే మనకు ఏమన్నా ఇంకా బ్లాక్గా ఉన్నది అంతా వచ్చేస్తుంది కదా అనేసి మొత్తానికి అయితే ఇలా అయితే కనుక అయ్యిందండి. నాకు తెలిసినంతలో దీన్ని కడగాలి అంటే కనుక ఉప్పు నిమ్మకాయ అది వంట సోడా వేసేసి మొత్తం వేసి బాగా రుద్దాలండి. ఒక నైట్ మొత్తం అనేది రుద్ది బాగా వాటర్ వేసేసి నానబెట్టేసి మళ్ళీ రుద్దాలి. అట్లాగా ఒక 2 రోజులు రుద్దినామంటే నీట్గా వస్తుంది. ఇంకా నేను ఫస్టే మీకు చూపిద్దాం అనుకున్నా అండి. ఇంకా ఈ బాండీది ఏం పెద్దగా ఏముంటుంది, మనము వీడియో తీసినా ఏందక్క ఇది పెడుతున్నావు అనేసి అంటారు కదా, అందుకోసం అనేసి నేను ఏముంటుందిలే అనుకున్నా. కానీ ఇప్పుడు నేను ఇంత కష్టపడిన తర్వాత ఇంకా తీయాలనిపించేసింది. ఊరికే నాకు ఏమనిపించింది అంటే అనవసరంగా 250 రూపాయలు ఖర్చు పెట్టేసి నేను డబ్బులల్లా వేస్ట్ చేశానేమో అనిపించేసింది. 250 రూపాయలు దానికి మామూలు బాండే వచ్చేది కదా అనిపించింది. కానీ మేబీ ఇది వాడుతుంటే మంచిగా అవుతుందేమో. చూడండి ఇంకా ఇంత వైట్గా కడిగినా ఇంకా బ్లాక్ ఎలా వస్తుందో చూడండి. ఇన్ని వాటర్తో కడిగి చూపిస్తాను నేను. నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు అయిపోయాయండి. నిన్న నైట్ అంతా కడిగిన నిమ్మకాయ అయితే ఇంకా ఇది ఇలా పెట్టేసి అంటే దీంట్లోనే వాటర్లో వేసేసి అలాగే పెట్టేసాను. అది ఎంత కర్రగా అయిపోయింది. మళ్ళీ పొద్దున ఒక నిమ్మకాయ అనేది కట్ చేశాను. కట్ చేసేసి దీన్ని కూడా అనేది కడుగుతూ ఉన్నాను. ఇంకా ఓపిక అనేది నశించింది నాలో అయితే కనుక ఇవి కడగడానికి. ఇది కడిగి అయితే వాటర్తో కడిగి చూపిస్తాను. వాటర్ అంతా పడిపోతూ ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంటే ఇది ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే సిల్వర్ టైపే కనిపిస్తూ ఉంది కదా, కానీ నీట్గా వచ్చింది. చూడడానికి అయితే బాగుంది. బ్యాక్ అయితే కనుక చూడండి ఇట్లా ఉంది. ఇంకా లోపల అనేది సేమ్ ఈ కలరే ఉన్నదండి. ఆ కలర్ అంతా అనేది కడిగే కొద్దీ ఏమవుతుందంటే కొంచెంగా పోతూ ఉంది. చూడండి ఇంకా వస్తున్నట్టే అనిపిస్తూ ఉంది. నా చేతులు అయితే కర్రగా అయిపోయాయి ఫ్రెండ్స్, కడిగి అయితే ఇంకా చాలా దారుణం. మా సింకులో నీళ్ళు సౌండ్ చేసుకుంటూ పోతా ఉన్నాయి. ఇదే అండి బాండీ. మేబీ మీరు ఇలాంటి బాండీలు కొనుక్కున్నారనుకోండి, ఉప్పు అండ్ నిమ్మకాయ వంట సోడా వేసి బాగా రుద్దేసేయండి, పోతుంది. కానీ ఇంకా నీళ్ళు నానబెట్టడం అవి చేయకండి. కానీ 2 రోజులు అయితే ఇలా పడుతుందండి కడగడం అయితే కనుక. ఒకవేళ మీకు ఉంటేనక మేబీ కొనుక్కుంటే కనుక చెప్తున్నాను. బాండ్ అయితే ఇలా వచ్చేసింది. ఇది స్మెల్ కూడా అనేది రావట్లేదండి. ఇంకా వంట అయితే చేసుకోవచ్చు అనుకుంటా ఉన్నా.